రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. రాజధాని మీద, అలాగే ఉమ్మడి రాజధాని మీద ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ అంశంలో ఏదైనా కుట్ర దాగి ఉందా, లేదా ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందా అనేటువంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, నిన్న రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. విశాఖ రాజధాని ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని మేము గడువు పొడిగించాలి అంటూ కూడా కేంద్రాన్ని కోరతాం అంటూ ఒక కొత్త అంశాన్ని వైవి సుబ్బారెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటి ఆయన అంశం తెర మీదకి తీసుకురావడానికి కారణం ఏంటి? దాని వెనక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందా అంటే ఏం చెప్తారు? ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ అందరికీ అర్థమైపోతుంది. ఓపెన్గా ఇది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, అయినా వాళ్ళు 3 రాజధానులు చేస్తానని చెప్పి ఇన్ని రోజులు 5 years ప్రొలాంగ్ చేసి ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్, తెలంగాణలో కూడా పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి. కేసీఆర్ గారికి మొత్తం ఈసారి వాళ్ళు అనుకున్నన్ని సీట్లు రావు, వాళ్ళ డౌన్ అయిపోయింది. పార్టీలో జంప్ చేయడానికి చాలామంది, కాంగ్రెస్లో కలవటానికి చాలామంది ఉన్నారు. సో మళ్ళీ ప్రాంతీయవాదం పైకి తీసుకురావాలి. సో ఆ ప్రాంతీయవాదం తీసుకురావడానికి వైసీపీ బీఆర్ఎస్ రెండు కలిసి కుమ్మక్కయ్యి అంత డైరెక్షన్ అంతా కేసీఆర్ డైరెక్షన్. ఇక్కడ ఓకే, హైదరాబాద్ నుంచే నడుస్తుంది మొత్తం రాజకీయం అంతా. సో వైవి సుబ్బారెడ్డి తండ్రి, బాబాయి అబ్బాయి ఇద్దరు లండన్ వెళ్ళాల్సి వస్తుంది. అబ్బాయి ఎట్లాగో లండన్ ట్రీట్మెంట్ జరుగుతుంది, బాబాయిని కూడా జద్దేసి తీసుకెళ్ళాలి. అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళు. చూసేదానికి ప్రజలకు కూడా నవ్వొచ్చేటట్టు ఉంది. ఏమైంది వీళ్ళకి అసలు? వీళ్ళకి ముందు మనమేనా తలా కొంచెం డబ్బులు వేసుకొని ఖర్చులకు డబ్బులు ఇచ్చి లండన్ పంపించాలేమో అనుకుంటున్నారు. ఎందుకంటే అంత హాస్యాస్పదమైన ఇవి ఇస్తున్నారు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇదంటే దాన్ని వాళ్ళు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెడతారంట. సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు వైవి సుబ్బారెడ్డి ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? మేము స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళారు లాస్ట్ టైం. వెళ్ళి 25కి 25 ఎంపీ స్థానాలు నాకు ఇవ్వండి, నేను కేంద్రం మెడలో ఉంచుతానని వెళ్ళాడు. సో ఏమీ చేయలేదు. 3 రాజధానులు అన్నాడు, ఏం చేయలేదు. పోలవరం అన్నాడు, ఏమీ అడగలేకపోయాడు. అవన్నిటికీ కారణం ఏంటి? ఆయన మీద ఉన్న కేసులు. నోరు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన ఫండ్స్ తెచ్చుకోలేకపోయినావు. ఎంతసేపు అప్పులు తెచ్చి నువ్వు పంచుతున్నావు. ఏ రకమైన అభివృద్ధి లేదు. ప్రజల్లోకి బాగా తెలిసింది ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఈయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళ దీనికి కూడా ఏంటంటే ఇప్పుడు సెంటిమెంట్ రేకల్చడానికి స్టార్ట్ చేస్తున్నాడు ఈ కేసీఆర్కి సపోర్టింగ్. ఓకే, దానివల్ల అంటే వైఎస్ఆర్సీపీకి ఏం లాభం? వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది అక్కడ కూడా సెంటిమెంట్ మనం రగల్చొచ్చు అనే ప్లాన్ చేసుకుంటుంది. కానీ ఆంధ్ర ప్రజలు ఎవరైనా మా స్థానంలో మేము ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటారా? పక్క రాష్ట్రానికి వెళ్ళి మేము బతకాలని ఎవరు కోరుకుంటారు? ఆ మాత్రం బుర్ర కూడా లేదు, ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోతున్నాడు. అంటే కేసీఆర్ ఎలా చెప్తే గొర్రెల మంద కాదు ఫాలో అయిపోయినట్టు అలా ఫాలో అయిపోతున్నారే కానీ వాళ్ళకి అసలు ఆ మాత్రం ప్రజలు అక్కడ ఆంధ్ర ప్రజలకి వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణలో వచ్చి ఉంటే వాళ్ళకి ప్రయోజనం ఏంటండి? వాళ్ళ స్టేట్ వాళ్ళకి డెవలప్ అవ్వాలి, వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, వాళ్ళ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి, వాళ్ళ రాజధాని కంప్లీట్ అవ్వాలి. వీటి గురించి ఆలోచిస్తారు కానీ ఈ పక్క స్టేట్కి వెళ్ళి 2 ఏళ్ళు ఉంటే వచ్చేది ఏంటండి? 10 ఏళ్ళు ఉండి చేసింది ఏంటి? మొన్నటి వరకు 3 రాజధానుల అంశం అన్నారు. 3 రాజధానుల అంశంలో భాగంగా విశాఖనేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మేము అనౌన్స్ చేస్తామని చెప్పి మేము అధికారుల యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తామని మొన్నటిదాకా ఏదో ప్రయత్నం చేశారు, అది విఫలమైంది. ఇప్పుడేమో వైవి సుబ్బారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి విశాఖ పూర్తి స్థాయిలో ఇంకా రాజధానిగా మారలేదు అంటే వీళ్ళ చేతగానితనాన్ని వీళ్ళే ఒప్పుకుంటున్నారా? అంతే అలా భావించవచ్చా మనం? అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళు బిగినింగ్ లోనే తెలుసండి. వాళ్ళు ఏ పని చేయలేక 3 రాజధానులే ప్రపంచంలో లేనిది ఆంధ్రాలో మేము చేస్తామని చెప్పినప్పుడే అది అవ్వని ఇష్యూ అనే టాపిక్ తీసినప్పుడే వాళ్ళకి తెలుసు అది చేయాల్సిన పని లేదు. సో దీనిలో గొడవలు, కేసులు, ఈ ప్రొలాంగ్ జరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ళు పబ్బం గడిపేసుకుంటాం, అయిపోతుంది. ఇది ఆలోచించారే కానీ వాళ్ళు మనం పని చేసి ప్రజల దగ్గరికి వెళ్దామనే ఆలోచన లేదు. ఎంతసేపు మాటల గారడి,
వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాళ్ళకి అధికార దాహం అంతే. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు అట్లా లేకపోతే ప్రతి వాళ్ళకి పోస్ట్లే, ప్రతి వాళ్ళకి ఇది. మనం సలహాదారులను తీసుకుంటే ఎంతమందిని వేసుకున్నారు? 81 మందిని వేసుకున్నారు. ఈ ప్రతిదీ వాళ్ళు ప్రతి కార్యకర్త కాడ నుంచి ప్రతి నాయకుడి వరకు వాళ్ళకి పోస్ట్ ఉండాలి. గవర్నమెంట్ ఇది అంతవరకే ఆలోచించారే కానీ ప్రజల డెవలప్మెంట్ కానీ మనం అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ తెచ్చామా, ఏమైనా చేసామా అనేది ఇట్లాంటివి ఏమీ లేదు. అది ఒక వీళ్ళు ఇక్కడ కేసీఆర్ పాములాగా వాడుకుంటున్నాడు. ఈ కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారి భయం బాగా పట్టుకుంది. అసెంబ్లీకి వెళ్ళి అక్కడేమీ చెప్పుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నిన్న బహిరంగ సభ చెప్పి నా జనం ఇంత అని చెప్పి చూపెట్టుకోవటానికి బహిరంగ సభ పెట్టుకున్నాడే కానీ అక్కడైనా మేడిగడ్డి నిన్న చూసాము, ఈ రోజంతా చూసాను నేను. ఎంతెంత ఇది డ్యామేజ్ అయ్యింది ప్రాజెక్టు. మేడిగడ్డ మొత్తం ప్రాజెక్ట్ అంతా కమ్మిలతో సహా, గ్రిల్ కమ్మిల్ వీటికలతో కూడా ఇనప చువ్వలతో సహా కనపడుతున్నాయి అంటే. సో ఎన్ని రోజులు అయిందండి అది కట్టి? ఎన్ని రోజులు అయింది? దాన్ని ఓపెన్ చేసి ఎన్ని రోజులు అయింది? దీనికన్నా నా సాగర్ ఇట్లాంటి ప్రాజెక్టులు ఎప్పుడో కట్టిన గత 60 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులన్నీ గట్టిగా పనిచేసి ఎలా ఉన్నాయి? ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? దీనికి ఎంత ఖర్చు పెట్టారు? ప్రజాధనం ఎంత వృధా చేశాడు? ఇవన్నీ బయట రాకూడదని ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయవాదం తీసుకొని ఆంధ్ర తెలంగాణ కొట్టుకోవాలి, కృష్ణా జలాలని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాడు. నువ్వేగా ఇచ్చింది, ఇప్పుడు కొత్తగా వచ్చిందా? ఆ జగన్ ఇక్కడున్న ఆస్తులన్నీ సెక్రటరేట్కి అంతా మాకేమీ సంబంధం లేదు, మాకు అవసరం లేదని నువ్వు సంతకం పెట్టిన రోజు నీకు తెలియలేదా ఇక్కడ క్యాపిటల్ సిటీ కావాలి అని చెప్పేసి నువ్వు అప్పుడు ఎందుకు ఇచ్చావు? నువ్వు 10 ఏళ్ళు టైం ఉంది కదా, 10 ఏళ్ళు టైం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సంతకాలు పెట్టావు? ఇక్కడ అవి పడగొట్టాడుగా, జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ కలిసి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఇటువంటి అంశాన్ని తెర వెనుక తీసుకొచ్చి భారీ కుట్రలో చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అదే కదండి. రేపు ఎట్లాగో ఓడిపోతాడు, వైసీపీ అనేది గెలిచే ఛాన్స్ లేదు. సో తలదాచుకోవటానికి ఎక్కడికి వద్దామంటేనా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో మనం ఈయనైనా అడ్డం పెట్టుకొని ఈయన సీఎం ఉంటే నాకు ఎక్కడ పరిస్థితి బాగుంటుంది అనే ప్లాన్లో ఉన్నట్టున్నాడు. మెయిన్ రేవంత్ రెడ్డిని చూసి భయపడి కేసీఆర్ గారు చేస్తున్న పనే ఇది. అంతమించి వేరే ఇదే మనకు మొత్తం కనపడుతుందండి. పక్కా ప్లాన్డ్గా ప్రజలకి విధ్వంసాలు రెచ్చగొట్టడమే వాళ్ళ ప్లానింగ్. ఎలాగైనా తెలంగాణ ఆంధ్ర కొట్టుకోవాలి, దీనితోనే వీళ్ళ స్ట్రాటజీతో మనం మళ్ళీ ఈ రోజు నువ్వు టీఆర్ఎస్ నువ్వు చేసి బీఆర్ఎస్ పెట్టిన రోజే నీ పార్టీ ఏంటి, నువ్వేంటి, నువ్వు ఎంతవరకు తెలంగాణకి కట్టుబడి ఉన్నావు అనేది ప్రజలు చూశారు. కేసీఆర్ గారే కానీ, కేటీఆర్ గారే కానీ, హరీష్ రావు కానీ, కవిత గారు కానీ వీళ్ళందరూ ఇది నిబద్ధత ఏంటి తెలంగాణ మీద అనేది ప్రజలకు అర్థమైంది. సో నువ్వు ఇప్పుడు ఓడిపోయాక నేను మళ్ళీ తెలంగాణ వాదాన్ని తీసుకుంటానంటే మనకు కావాల్సిన తెలంగాణ మనకు వచ్చింది, మనం కావాల్సింది మనం ఇక్కడ సౌకర్యంగా ఉన్నాం అందరూ. ఇప్పుడు ఎందుకండి విధ్వంసాలు రెచ్చగొట్టాల్సిన అవసరం? ఎవరైనా పరిపాలిస్తారు. ఈరోజు కాంగ్రెస్ అవుతుంది, రేపు బీజేపీ అవ్వచ్చు, రేపు ఇంకొక పార్టీలు రావచ్చు. సో తెలంగాణ ఆల్రెడీ అయిపోయింది స్టేటు, దాని గురించి తగాదాలు పడాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా వాళ్ళ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎవరు కూడా ఈసారి విధ్వంసాలకి వెళ్ళే ప్రసక్తి లేదండి.